జరుగుతాయి కూడా. సో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ వీడియోలు చూద్దాం. ముఖ్యంగా నిన్న ఈ వార్త ఒకటిసారి చూడండి. ఒక ఫాస్టర్ ఒక పాస్టర్ మహిళలను కించపరిచేలాగా మాట్లాడాడు. మరి నిజంగా ఇది చాలా బాధగా, హిందూ మహిళల్ని కించపరిచేలాగా, అంటే పూలు పెట్టుకునే వాళ్ళంతా వేశ్యలు అన్నట్టుగా, పూలు పెట్టుకునే వాళ్ళంతా బజార్లో పడి తిరిగే వాళ్ళు అన్నంతగా, మల్లె పూలు పెట్టుకుంటే బజార్లో పడి తిరిగే వాళ్ళు అన్నట్టుగా ఈయన కామెంట్ చేస్తున్నారు ఈ పాస్టర్. సో మనది పరమత సహనం, హిందుత్వం యొక్క నినాదం, ఎజెండా. మతాల్ని కించపరుస్తూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఒక అనవసరమైన అసహ్యకరమైన వాతావరణాన్ని మతాల మధ్య సృష్టిస్తున్నారు కొందరు ఇలాంటి వాళ్ళు. దీని మీద ప్రభుత్వాలు, పోలీసులు సుమోటాగా చర్య తీసుకోవాలి. దీని మీద ఎవరు కంప్లైంట్ చేసినా చేయకపోయినా ప్రభుత్వాలు, హిందూ సంఘాలు స్పందించాలి. ఇట్లాంటివి జరగకుండా, అది ఏ మతమైనా సరే, వాళ్ళ మీద వీళ్ళు కామెంట్ చేసినా వీళ్ళ మీద వాళ్ళు కామెంట్ చేసినా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు అనేవి చాలా తప్పు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక్కసారి మీరు కూడా వినండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు నిజమైన ఆడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళిపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కడి వల్ల. అందరు పోయినా భాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. సో విన్నారా, పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్లు వెంబడి తిరగడానికి వాళ్ళు పిచ్చి పిచ్చి సంబంధికులు కాదు, వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధికులు అంట. అంటే మల్లెపూలు పెట్టుకుంటే బజార్లో పడే వాళ్ళ, బజార్లో తిరిగే వాళ్ళ, వాళ్ళు వేశ్యల. ఎంత అన్యాయకరమైన భాష, ఎంత కుసంస్కారం ఇది. దీన్ని ఖచ్చితంగా అందరూ స్పందించాలి, ఖండించాలి. ఈవెన్ క్రిస్టియన్ పెద్దలు కూడా, మత పెద్దలు కూడా ఈ విషయంలో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. సో ఈ విషయం కొంచెం అందరు చూడాలి. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. సో మొన్న చూడండి, ఇరాన్ యొక్క రేడియో స్టేషన్ మీద నిన్న బాంబు దాడి జరిగినప్పుడు ఎలా జరిగిందో చూడండి ఒకసారి వీడియో. ఒక శాటిలైట్ ఛానల్ కార్యాలయం మీద జరిగింది ఇది దాడి. ఇంత భయంకరంగా అక్కడ యుద్ధం జరుగుతున్న పరిస్థితి. సో ఇది ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తీరుతెన్నులు చాలా భయంకరంగా సివిలియన్ టార్గెట్లుగా చేసుకున్న పరిస్థితి వాటిని. ఇది నిన్న సమంత ఒక చిన్న వీడియో. సమంత రోడ్డు మీద అదే డ్రెస్తో, అంటే యోగా తను జిమ్కి వెళ్ళి అదే డ్రెస్తో బయటకు వచ్చింది. సో చూశారు కదా. సో సమంత లాంటి సెలబ్రిటీస్ అట్లా రోడ్డు మీద అదే డ్రెస్తో, అంటే ఏదైతే జిమ్లో ఉన్నప్పుడు ఉన్న డ్రెస్తో అలాగే రోడ్డు మీదకి రావడం ఏంటి, మళ్ళీ మీడియా మీద చిరాకు పడడం ఏంటి? అంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్ అనుకోవాలా, మరొకటి అనుకోవాలా? ఇలాంటి కొంచెం సెలబ్రిటీస్ అవాయిడ్ చేస్తే మంచిది. జిమ్ తర్వాత మామూలు డ్రెస్ వేసుకొని బయటకు వస్తే తప్పే ఉంది.
అలా కాకుండా ఇలాగే రావడం వల్ల కదా సమస్యలన్నీ. సరే మళ్ళీ సమస్యలు అంటే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. మాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా, ఇలా బట్టలు ఇప్పుకొని తిరిగే మాకు స్వేచ్ఛ లేదా అని మాట్లాడతారు. సో అది కాదు నా ఉద్దేశం. సో ఇక ఒక మహిళను నిన్న, ఇది చాలా పెద్ద సంఘటన, నిన్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను తన భర్త చేసిన అప్పు చెల్లించకుండా పారిపోయాడని చెప్పి ఆమెను చెట్టు కట్టేసి చాలా దారుణంగా హింసించారు. ఆమె కొడుకు ముందే ఆమెను తీవ్రంగా అవమానిస్తూ కొడుతూ చాలా దారుణంగా. సో ఆమె ఫేస్ చూపించొద్దనే ఉద్దేశంతో ఆపుతున్నాను నేను ఇది. సో ఎక్కువసేపు చూపించకుండా, ఇది చాలా అమానవీయ సంఘటన. అప్పు చెల్లించలేదని ఒక మహిళను ఇంత దారుణంగా హింసించడం అనేది చాలా దారుణం. దీని మీద వెంటనే అయితే ప్రభుత్వం అయితే స్పందించింది. వెంటనే 4గురిని అరెస్ట్ కూడా చేశారు. దీని మీద రోజా గారి రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కుప్పంలో మహిళ మీద కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇది ఏ రాష్ట్రంలో? సో ఇది మనం చూస్తున్నాం. ఇక ఇది మరొక విషయం, మనకు ఈమె ఒక సినీ నటి, హీరోయిన్గా కూడా కొన్ని సినిమాలు చేశారు. తన మీద నిన్న దాడి జరిగింది అని తను నిన్న రాత్రి 10ంటికి నాకు వీడియో పంపించారు. తను ఒకసారి తన బాధ ఏంటో వినండి ఒకసారి. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ మనుషులు తనను చంపాలని ప్రయత్నించారనేది తను చెప్తున్నారు. ఒకసారి వినండి. రమేష్ శ్రీ అనే ఆర్టిస్ట్ మీకు గుర్తుండే ఉంటుంది. రమేష్ శ్రీ అని సీనియర్ నటి, తను మోడల్ కూడా. సో తను ఏం చెప్తున్నారో వినండి. డాక్టర్ రమేష్ రెడ్డి ఫిల్మ్ యాక్టర్స్. ఈరోజు నేను ఒకటి ఫేక్ చేశానండి, అది కలుసుకుంటే ఈరోజు మీ ముందు మాట్లాడతాను. నిన్న రాత్రి నాకు పంపించారు ఈ వీడియో. చాలా భయంకరమైన సిచ్యువేషన్. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు అక్కడ జెడ్సీఏ లేఅవుట్లో నాకు కూడా ఒక 500 గజాలు ఉందండి, 496 గజాలు. దానికోసం అని ఏంటంటే ఇంతకుముందు కూడా దాంట్లో మీద చాలా గొడవలు, గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్ ఏవైతే జీహెచ్ఎంసీ అలాగే ఇంకోటి అలా ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇదంతా ప్రజలందరికీ తెలుసు. మీడియా మిత్రులు కూడా జనానికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా చేశారు కూడా. బట్ ఇప్పుడు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ఢిల్లీ వెళ్ళానండి 5 days బ్యాక్. నేను రాత్రి వచ్చానండి, మిడ్నైట్. నాకు నిన్న కూడా మన ఇక్కడి నుంచి అండి మన ఏమిటి హైడ్రా దీని నుంచి నాకు కాల్ వచ్చింది. నాలాగే అందులో ఉన్న ఒక 7 మండుగురికి వచ్చింది. అక్కడికి అందరూ మీరు రావాలండి, మీరు వస్తే మీకు మేము చేస్తున్నది ఏమిటి, ఇంతకుముందు కూడా మేము చేసి వెళ్ళాము, దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసేసాడు. అది మాకు కూడా కనిపిస్తుంది. మీరు అందరూ రండి అనేది నాకు కాల్ వస్తే నేను ఇమ్మీడియట్లీ నేను ఏదైతే ట్రావెల్ చేశానో అదే డ్రెస్తో నేను ఇమ్మీడియట్లీ బయలుదేరి వెళ్ళానండి. కనీసం ఏం తీసుకోలేదు, బ్రష్ కూడా చేయలేదండి. కానీ ఇదంతా జరుగుతుందండి, కూల్గా జరుగుతుంది. మార్నింగ్ నేను చూస్తుండగానే ఒక వ్యక్తిని కారుతో చంపబోయారండి. అప్పుడు అంతా హైడ్రా ఆఫీసర్లు కానీ హైడ్రా టీం కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి. ఒక 30-40 మంది వరకు అందరూ ఉన్నారండి. అక్కడికే మేము నిల్చున్నప్పుడు అప్పుడు అతను వెంటనే పట్టుకొని కిందకి లాగితే ఇంకొక అతనండి, నీకు ఇక్కడ ప్లాట్ ఉందా, నువ్వెందుకు ఇక్కడ నిల్చున్నామని ఇతను కొట్టాడు, నీకుందా, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు కారులో చంపాలి. ఈ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఈ రోజు నేను బ్రతుకుండటందుకు, నా బ్రదర్ బ్రతుకుండటందుకు కారణం ఒకటి అయ్యిందండి. నేను ఇమ్మీడియట్లీ ఏంటంటే మధ్యాహ్నం నుంచి అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. నాకు కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే సిఐ రాజశేఖర్ గారు, హైడ్రా సిఐ గారికి నేను కాల్ చేసి, సార్ నాకు ఇలాగా నేను ఒక్కసారి ఫోన్ చేసి వచ్చేస్తాను సార్ అని అన్నప్పుడు, అప్పుడు మేము ఏమిటంటే రోడ్డు మీద కారు ఉంది కదా అనేసి మెయిన్ రోడ్
సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావుది పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇటు పక్కేమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, మధ్య నుంచి దారి ఉందండి. దారిలో నుంచి మేము వెళ్ళిపోతున్నాము. ఒక్క స్టెప్ ముందు బ్రదర్ నడుస్తున్నారు, ఒక స్టెప్ నేను వెనకాల నడుస్తున్నాను. ఎవరైతే మార్నింగ్ నేను చూసానో అతను కారుతో తొక్కించేపోయాడో అదే వ్యక్తి వెనకాల ఇంకొక వ్యక్తి పెద్ద కత్తి పట్టుకొని కూర్చొని ఉన్నాడు, గుడ్డ చుట్టేసి. ఇతనేమో ఇలా సైడ్ చేశాడు. నేను ఆటోమేటిక్గా ఇతను మార్నింగ్ చూసిన వ్యక్తి కదా అని అనుకునేటప్పటికి ఇమీడియట్లీ అతను దాని మీద దిగుతున్నప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే ప్రశాంత్ నువ్వు పరిగెట్టని చెప్పి నేను తోసానండి. కింద పడిపోయాడండి. అవన్నీ ట్రాఫిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ నేను వెనకాల ఉన్నాను కదండి, వీడు ఈ వైట్ షర్ట్ బండి నాకు ఇసిరేసి ప్రశాంత్ పరిగెత్తినోడు మళ్ళీ నేను వెనక్కి వచ్చేటప్పటికి పేక్ పట్టేసుకున్నాడండి. మళ్ళీ సైడ్ లో నుంచి ఇంకొక నలుగురు పరిగెట్టుకుంటూ పెద్ద బ్యాట్ పట్టుకొని, క్రికెట్ బ్యాట్ పట్టుకొని వాడిని కొట్టబోయాడండి. కొట్టబోయి నాకేమో ఇదంతా పేకతో నా సత్తను పట్టుకొని వెనకలా సైడ్ అయిపోయేటప్పుడు ఆ రోడ్డు మీద ఇద్దరు కుర్రోళ్ళు బండి అక్కడ ఆపేసి అతన్ని నెట్టి నన్ను సేవ్ చేయడానికి ఉన్నప్పుడు నేను కింద నుంచి పైకి లేచినప్పుడు ఆ బ్యాటరీ లాక్కున్నానండి. లేకపోతే అతను పగిలిపోయింది. నాకు ఈ నరాలన్నీ పగిలిపోయింది. దయచేసి TV9తో నేను ఇది షేర్ చేసుకుంటాను. ఇది సీఎం గారికి రీచ్ అయ్యే వరకు ఇలాంటి వాళ్ళు ఇంత దారుణమైనది చేస్తున్నాం. మేము తప్పుడు ప్లేస్లో లేకపోయినా సరే ఇది జరుగుతుంది అంటే దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉందండి. ఎందుకంటే అక్కడ హైడ్రా గవర్నమెంట్, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గవర్నమెంట్, GHMC గవర్నమెంట్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు మర్డర్ చేయడానికి అక్కడ సైట్ నిండా సరిగా ఒక 200 మందిని వాళ్ళనే పెట్టాడు. నేను మార్నింగ్ నుంచి అది నేను ఎప్పుడైతే వీడియో తీస్తున్నానో నా ఫోన్ కూడా లాక్కొని ఆ వైట్ షర్ట్ వేసిన ఆయన ఎవరైతే మర్డర్ చేయడానికి వచ్చాడో శ్రీధర్రావు మనిషి అంటే అక్కడ అందరూ మాట్లాడారు. మాకు ఎవరు విరోధులు లేరండి. రమ్మిశ్రీ అనే వ్యక్తికి ఈ భూమి మీద ఎవరు విరోధులే లేరండి. అలాంటి మంచి భూమని భూమి వ్యక్తిని వీలుంటే ఒకరికి హెల్ప్ చేసే మనిషికి దయచేసి. సో చూశారు కదా, తను కొన్న భూమి కూడా తనకు రానియకుండా చేస్తున్నారు శ్రీధర్రావు మనుషులు. సంధ్య శ్రీధర్రావు గురించి ఎన్ని కేసులు నడుస్తున్నాయి, అతను ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, ఎంత వివాదాస్పద వ్యక్తి అనేది మీరు గతంలో కూడా చూశారు. సో మరి రమేష్ శ్రీ ఆవేదన ఇది, తనను చంపబోయారు ఆయన మనుషులు అని. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అట్లాగే మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఇది. కేరళలో మొబైల్ బార్, అంటే మీ ఇంట్లో పార్టీ చేసుకున్నా, ఫ్రెండ్స్ సరదాగా పార్టీ చేసుకోవాలనుకున్నా మీరు బార్కి వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే బార్ వస్తుందంట. మరి మల్లూస్ ఎంత తెలివైన వాళ్ళు చూడండి, చాలా క్లెవర్స్ వాళ్ళు. చక్కగా ఇంటి ముందే బార్ వచ్చేసింది. మన ఫుడ్ ట్రక్ లాగా ఉంది కదా, చక్కగా బార్ పెట్టేసి ఇంటి ముందే బీర్లు అమ్మేస్తున్నారు. సో వాళ్ళ ఇన్నోవేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా మనం. సో ఇది అన్నమాట. సో ఇది